సార్ నేను క్యాపిటల్ గెయిన్స్లో ఉన్న ఎక్సర్సైజ్ ఒకసారి ప్రాబ్లమ్స్ ఒకసారి డిస్కస్ చేస్తాను. ఓకే, యా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మామూలుగా 15th April 2002 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ మామూలుగా ఒక పర్సన్ హరి పర్చేజ్ చేశాడు 9 lakhs. ఓకే, అంటే ఇక్కడ మన ఈ ప్రాబ్లంలో మన ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అడ్వాన్స్ రిలేటెడ్ పాయింట్ ఏంటి? ఫస్ట్ ఏప్రిల్ 2014 తర్వాత మనం ఏదైనా అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటే అడ్వాన్స్ని ఇండెక్సేషన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఇండెక్సేషన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి తీసేయాల్సిన అవసరం లేదు. అది 56 సబ్సెక్షన్ 2 Clause 9 ప్రకారం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ఆ యొక్క అడ్వాన్స్ని అక్కడ ట్యాక్సిబుల్ చేస్తాం. సో అదే ఆనర్ బిఫోర్ 1st April 2014 అయితే ఆ ట్రీట్మెంట్ అప్లై కాదు. సో 25,000 ఇప్పుడు ఇక్కడ అడ్వాన్స్ మనము 25,000 రిసీవ్ చేస్తున్నాం అడ్వాన్స్ ఈ ప్రాబ్లం సంబంధించి. సో ఈ 25,000 ఏం చేస్తుంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి ఇండెక్సేషన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి ఈ యొక్క 25,000 తీసేసి రిమైనింగ్ అమౌంట్కి మనం ఇండెక్సేషన్ అప్లై చేసి చేస్తాం. రైట్. యా, నెక్స్ట్ మనం అంటే ఫస్ట్ మన ఫైనాన్షియల్ ఇయర్ 1920, సో అసెస్మెంట్ ఇయర్ 2021కి. సో మన కాన్సన్ట్రేషన్ అంతా 2021 రిలేటెడ్. సో 14th October 2019 50 సేల్ ఎంత? ఆన్ 3rd June 2019 40 lakhs సేల్ చేశారు. ఓకే, 40 lakhs. తర్వాత నెక్స్ట్ ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఢిల్లీలో 8 lakhs, సెకండ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ 5 lakhs. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అంటే సెక్షన్ 54 కింద మనము క్యాపిటల్ గెయిన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 2 crores అప్ టు 2 crores వరకు మనం 2 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీని పర్చేజ్ చేయొచ్చు. యా, 2 హౌస్ ప్రాపర్టీస్ని అప్ టు 2 crores వరకు. ఒకవేళ క్యాపిటల్ గెయిన్ 2 crores ఎక్సీడ్ అయిందనుకో అప్పుడు 2 రెసిడెన్షియల్ హౌసెస్ పర్చేజ్ చేయడానికి ఆప్షన్ లేదు. సో 1 రెసిడెన్షియల్ హౌస్కే 54 ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు, సెక్షన్ 54 కింద ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఓకే, రైట్. ఈ ప్రాబ్లంలో మెయిన్ ఏరియాస్ మెయిన్ అవే. ఓకే, రైట్. సో ఎగ్జామ్స్ను ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సో 15 lakhs, సో 2 crores లోపే ఉంది కాబట్టి 2 రెసిడెన్షియల్ హౌసెస్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి మనం క్లెయిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ ఈ ఆప్షన్ క్లెయిమ్ చేసుకుందాం అంటే కుదరదు. ఓకే, రైట్. ఇండెక్సేషన్ ఈ 24 lakhs అని అడ్వాన్స్ అంటే 9 lakhs కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి 9 lakhs నుంచి 25,000 తీసేస్తే 8,75,000. సో ఇండెక్సేషన్. సో పాయింట్ 1st April 2014, సో 56 సబ్సెక్షన్ 2 Clause 9. సో రైట్, ఇది ఫస్ట్ ప్రాబ్లం సంబంధించి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఒకసారి సెకండ్ ఇష్యూ ఇక్కడ ఈ సెకండ్ ప్రాబ్లంలో ఒక ప్రొప్రైటర్షిప్ ఫర్మ్ ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్గా అంటే కాన్స్టిట్యూషన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రొప్రైటర్షిప్ ఫర్మ్ నాడు జస్ట్ ఒక పర్సన్ ఉండేవాడు, చార్టెడ్ అకౌంటెంట్ మిస్టర్ అమలోక్. ఇప్పుడు
సన్ జాయిన్ అయ్యాడు, పార్ట్నర్గా సన్ జాయిన్ అయ్యాడు 50% షేర్ తోటి. సో ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేయాలా? ఫస్ట్ ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ట్రాన్స్ఫరా కాదా అంటే ట్రాన్స్ఫరే. సో ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేసి 5 lakhs రిసీవ్ చేసుకున్నాం. సో 5 lakhsని క్యాపిటల్ గెయిన్గా ట్రీట్ చేయాలి. ఒకవేళ గుడ్ విల్గా ఇన్కమింగ్ పార్ట్నర్ గుడ్ విల్గా పే చేస్తే అప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది అప్లై కదా, ఎందుకంటే గుడ్ విల్ అనేది సెల్ఫ్ జనరేటెడ్ అసెట్ కాబట్టి. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏ తీసుకోవాలో తెలియదు, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్గా ఏ తీసుకోవాలో తెలియదు అంటే నాట్ అసెటైనబుల్. సో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది అరైజ్ కాదు ఈ సెకండ్ సిచ్యువేషన్. ఒకవేళ గుడ్ విల్ అనేది అరైజ్ చేసుకుంది, ఇది సెకండ్ రిలేటెడ్. ఓకే, తర్వాత చూడండి, 5 lakhs paid towards goodwill of a proportion. So not taken nil. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నిల్గా ట్రీట్ చేయడం అంటే అలా చేయము, అలాగే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది అరైజ్ కాదు అనేది కన్క్లూజన్ పాయింట్. ఓకే, రైట్. సో థర్డ్ ప్రాబ్లం. ఈ థర్డ్ ప్రాబ్లంలో ఇష్యూ ఏంటంటే క్యాపిటల్ గెయిన్ ఎంత అరైజ్ అయిందంటే 2.5 crores అరైజ్ అయింది. సో 2.5 crores అరైజ్ అయిందంటే క్యాపిటల్ గెయిన్ అనేది అప్ టు 2 crores వరకు సెక్షన్ 54 కింద 2 రెసిడెన్షియల్ హౌసెస్ మనము ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది 2.5 crores అంటే 2 crores ఎక్సీడ్ అయింది. సో సెక్షన్ 54 కింద ఒక రెసిడెన్షియల్ హౌస్కి మాత్రమే ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఒక పాయింట్. అయితే ఇక్కడ ప్లాట్స్ వర్ పర్చేస్డ్ త్రూ డిఫరెంట్ సేల్ డీడ్స్. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే టూ రెసిడెన్షియల్ అడ్జసెంట్ ప్లాట్స్ రిలేటెడ్ మనకి ఒక కేసులా ఉంది. కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వర్సెస్ డి ఆనంద్ బసప్ప అనే కేసులా ఉంది. ఆ కేసులో టూ రెసిడెన్షియల్ ప్లాట్స్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ని ఒక రెసిడెన్షియల్ హౌస్గా ట్రీట్ చేసి సో ఎగ్జామ్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు ఫైనల్ కన్క్లూజన్. ఓకే, రైట్. సో ఈ ప్రాబ్లం దానికి రిలేటెడ్. ఓకే, థర్డ్ ప్రాబ్లం కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్సెస్ వర్సెస్ ఆనంద్ బసప్ప అనేది కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సైటేషన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఇష్యూ ఏంటంటే మామూలుగా ఒక ఎస్ఎస్సికి ఆల్రెడీ 3 రెసిడెన్షియల్ హౌసెస్ ఉంటే అడిషనల్లీ ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ ఉంటుంది, కానీ అది అతనికి అలాగే 4 బ్రదర్స్కి ఓనర్షిప్. అయితే ఇక్కడ ఈ పాయింట్లో ఇంపార్టెంట్ ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ 4 బ్రదర్స్ యొక్క షేర్ని విజయ్ అంటే ఇక్కడ ఎస్ఎస్సి విజయ్కి సేల్ చేస్తారు, అంటే రిలీజ్ డీడ్ ఇచ్చేసి ఇతను ఈ 3 రెసిడెన్షియల్ హౌసెస్లో ఒక రెసిడెన్షియల్ హౌస్ సేల్ చేయడం వల్ల కన్సిడరేషన్ వస్తుంది. ఈ కన్సిడరేషన్ని ఈ బ్రదర్స్కి పే చేస్తాడు. సో ఇక్కడ సెక్షన్ 54 కింద ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అదే ప్రాబ్లంలో ఇంకొక ఇష్యూ ఏంటంటే సెక్షన్ 54 కింద అంటే అసెట్ని కొనమన్నారు, కానీ అది అతనే యూజ్ చేయాలా అనే నెసెసరీ అయితే లేదు. ఓకే, కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు, అది లెట్అవుట్కి ఇవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళని యూజ్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ లిక్విడేషన్ జరిగినప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ ఇష్యూ ఏంటంటే లిక్విడేషన్ జరిగినప్పుడు షేర్ హోల్డర్స్కి లిక్విడేటరు కాంట్రిబ్యూషన్ కొంత అమౌంట్ని అంటే డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ 2,60,000 డిస్ట్రిబ్యూట్ చేశారు. 2,60,000 డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓకే, ఇక్కడ 2 subsection 22 class C కింద డీమో డివిడెండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అక్యూములేటెడ్ ప్రాఫిట్స్
ఇక్కడ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వెదర్ క్యాపిటలైజ్డ్ ఆర్ నాట్ బిఫోర్ లిక్విడేషన్ అన్నప్పుడు ఇక్కడ రిజర్వ్స్ అనేవి అక్యుములేటెడ్ ప్రాఫిట్స్. సో రిజర్వ్స్ ప్రియర్ టు ఇక్కడ 1st June 2019 లిక్విడేషన్ అనేది హ్యాపెన్ అవుతుంది. ఓకే, ఏరియాస్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఓకే లిక్విడేషన్ అవుతుంది. ఇక్కడ ఇష్యూ తర్వాత ఈ 2,60,000 యా అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ 1st June 2019 3 lakhs. సో ఇక్కడ మొత్తం 5 షేర్ హోల్డర్స్ ఉన్నారు. 5 షేర్ హోల్డర్స్కి ఒక్కొక్క షేర్ హోల్డర్కి 60,000 రూపీస్. అంటే ఈ 2,60,000 షేర్ హోల్డర్స్ పే చేస్తున్నారు కాబట్టి 2,60,000 డీమ్డ్ డివిడెండ్గా ట్రీట్ చేస్తే మిగతా రిమైనింగ్ 2 lakhs ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్గా ట్రీట్ చేయాలి. ఈ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎలా అంటే సెక్షన్ 48 ప్రకారము ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటే మనీ రిసీవ్డ్. సెక్షన్ 48 ప్రకారం మనం ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ అని 2 lakhsగా ట్రీట్ చేస్తాం. మరి 2 lakhs అలాగే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 5 lakhs బై 5 షేర్ హోల్డర్స్. సో 1 lakh. సో 2 lakhs నుంచి 1 lakh అంటే 1 lakh అనేది ఇక్కడ క్యాపిటల్ గెయిన్. మరి అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినా? అలానే 54EC ఎగ్జామ్షన్ తీసుకోవచ్చా అంటే 54EC ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే అది యాక్చువల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మాత్రం 54EC ఎగ్జామ్షన్ వస్తుంది. యాక్చువల్ ట్రాన్స్ఫర్ కాకుండా డీమ్డ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ డీమ్డ్ ట్రాన్స్ఫర్, యాక్చువల్ ట్రాన్స్ఫర్ కాదు ఇది. ఇప్పుడు లిక్విడేటరు లిక్విడేషన్ అన్నప్పుడు లిక్విడేటరు షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు అది ట్రాన్స్ఫర్ అంటే అది ట్రాన్స్ఫర్ కాదు. అక్కడ క్యాపిటల్ గెయిన్ అని ఎరేజ్ కాదు. కానీ షేర్ హోల్డర్స్ హ్యాండ్లో క్యాపిటల్ గెయిన్. సో 2 lakhs నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 1 lakh. సో 1 lakh ఇప్పుడు 54EC కింద ఎగ్జామ్షన్ ఇస్తారంటే ఎవరు డీమ్డ్ ట్రాన్స్ఫర్ కాబట్టి అదే యాక్చువల్ ట్రాన్స్ఫర్ అయితే ఇస్తారని పాయింట్, కన్క్లూజన్ పాయింట్. ఓకే, రైట్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్హెరిటెన్స్ ద్వారా ప్రాపర్టీ అనేది అరేంజ్ అయింది అబ్రహాంకి. ఓకే, జేవియర్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రాపర్టీని మార్టగేజ్ అంటే మార్టగేజ్ లోన్, ప్రాపర్టీ ద్వారా మార్టగేజ్ లోన్ తీసుకున్నారు. మామూలుగా మార్టగేజ్ కాస్ట్ అనేది 5 lakhs. ఓకే, తర్వాత 2009-10 ఇన్హెరిటెన్స్ ద్వారా అబ్రహాంకి ప్రాపర్టీ అనేది విల్ ద్వారా వచ్చింది. ఓకే, రైట్. ఈ లోన్ని అంటే మార్టగేజ్ లోన్ క్లియర్ చేయడానికి అబ్రహాంకి 15 lakhs ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయ్యారు. ఇప్పుడు 12th February 2010. ఓకే, రైట్. 16th March. సో ప్రీవియస్ ఇయర్ 1920 50 lakhs సేల్ చేశారు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇండెక్స్. ఇప్పుడు ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఓకే, ఇప్పుడు ఇండెక్సేషన్ అప్లై చేయాలి. ఇండెక్సేషన్ ఎప్పటి నుంచి అప్లై చేయాలి? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏది తీసుకోవాలంటే 5 lakhs ప్రీవియస్ ఓనర్ యొక్క కాస్ట్ 5 lakhs, అలాగే ఎక్స్ట్రా 12th February 2010 15 lakhs ఎక్స్ట్రా ఇన్కర్ అయ్యారు. సో ఈ 15 lakhs. సో 5 lakhs ఇండెక్సేషన్ అప్లై చేయాలి. ఎప్పటి నుంచి? 2002 నుంచి. సో నెక్స్ట్ 15 lakhsకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అప్లై చేయాలి. ఎప్పటి నుంచి అంటే 12th February. సో 2009-10 రిలేటెడ్ 50 lakhsలో నుంచి ఈ రిలేటెడ్ దోస్ 2 అమౌంట్స్ తీసేస్తే మనకి క్యాపిటల్ గెయిన్ అని వస్తుంది. ఓకే, రైట్. యా,
910 910 ఇక్కడ రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. జే కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వర్సెస్ జే మంజులా జే షా అలాగే బాంబే హైకోర్టు సైటేషన్. ఆ ప్రకారము ప్రీవియస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ప్రీవియస్ ఓనర్ యొక్క కాస్ట్ అలాగే ప్రీవియస్ ఓనరు హోల్డింగ్ పీరియడ్ మాత్రం ప్రీవియస్ ఓనర్ హోల్డింగ్ పీరియడ్ కూడా కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్. సెకండ్ ఆల్టర్నేటివ్ ఇలా కూడా చేయొచ్చు అనేది కన్క్లూజన్ పాయింట్. ఇండెక్సేషన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది 13,76,000 సో 29 lakhs. ఓకే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అలా చేస్తే ఈ విధంగా వస్తుంది జే మంజులా షా ప్రకారము. లేదు ఇండెక్సేషన్ 9 ఎప్పుడైతే అబ్రాము ఇన్హెరిటెన్స్ ద్వారా విల్ ద్వారా ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి మనం ఇండెక్సేషన్ అప్పటి నుంచి ఇండెక్సేషన్ అప్లై చేస్తే ఇలా ఏ రోజైతే అక్వైర్ చేస్తాడు అది సో 148 అనేది తీసుకున్నాం అలా చేయొచ్చు. లేదా జే మంజులా షా ప్రకారము ప్రీవియస్ ఓనర్ హోల్డింగ్ పీరియడ్ ఎప్పుడంటే ఇక్కడ 26th May సో 2002-2003 యొక్క కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది అప్లై చేయొచ్చు. ఓకే రెండు ఆల్టర్నేటివ్ అది పాయింట్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఇష్యూ ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ని మనము షిఫ్ట్ చేసినప్పుడు అంటే నాన్ అర్బన్ ఏరియా నుంచి ఒక అర్బన్ ఏరియా నుంచి ఇంకో అర్బన్ ఏరియా నుంచి నాన్ అర్బన్ ఏరియాకి షిఫ్ట్ చేసినప్పుడు ఎగ్జంప్షన్ 54G కింద ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. ఏ విధంగా ఎగ్జంప్షన్ పాయింట్ ఏంటంటే ఫర్నిచర్కి ఒకవేళ న్యూ అసెట్ ఫర్నిచర్ అయితే ఫర్నిచర్కి అప్లై కాదు. 54Gలో కవర్ అయింది ఓన్లీ ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ లేదా ఎనీ రైట్స్ ఇన్ బిల్డింగ్ అవి కవర్ అయినాయి. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే టైం లిమిట్ ఏమైనా చెప్పారా అంటే వితిన్ 3 years అంటే 1 year బిఫోర్ కానీ లేదా వితిన్ 3 years ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్లో మనము న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్ చేస్తే మనము ఎగ్జామ్షన్ అనేది 54G కింద క్లైమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ల్యాండ్కి సంబంధించి ల్యాండ్ అనేది ఇప్పుడు ల్యాండ్ రిలేటెడ్ ఏమో ఫస్ట్ మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ ముందు క్యాపిటల్ గెయిన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 54G కింద ఫర్నిచర్కి అయితే రాదు. సో ఇంకా మిగతా 17, 7, 24, 28 lakhs వరకు మనం 54G కింద క్లైమ్ చేసుకోవచ్చు. ఓకే ఒకసారి కింద మనము ఒకసారి చూపిస్తే చూడండి. సేల్ ప్రాసెస్ నాన్ డిప్రిషియబుల్ అసెట్స్. ఇప్పుడు డిప్రిషియబుల్ అసెట్ అయితే రిటర్న్ డౌన్ వాల్యూ అండర్ సెక్షన్ 50 కింద రిటర్న్ డౌన్ వాల్యూనే డీమ్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కన్సిడర్ చేస్తాం. అదొక పాయింట్. ఓకే రైట్. ల్యాండ్ యొక్క వాల్యూ 8 lakhs, ఇండెక్సేషన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 4 lakhs. ఓకే అంటే ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఇచ్చారు ఆల్రెడీ ఇండెక్సేషన్ అప్లై చేసి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సో ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇచ్చారంటే దాని మీనింగ్ ల్యాండ్ సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. బిల్డింగ్కి ఇండెక్సేషన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అప్లై అండ్ బిల్డింగ్ ఏంటంటే డిప్రిషియబుల్ అసెట్. సో ఇండెక్సేషన్ అనేది అప్లై కాదు డిప్రిషియబుల్ అసెట్కి. సో 4 lakhs అనేది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్గా సెక్షన్ 50 కింద ట్రీట్ చేస్తాం. సో 18,4 అనేది 14 lakhs అనేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, 8 - 4 అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ 4 lakhs, 16 - 5 11 lakhs అనేది మిషనరీ యొక్క షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్,
అలాగే 3 lakhs మైనస్ 2 lakhs 1 lakh అనేది ఫర్నిచర్. సో అది టోటల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 25 lakhs ఉంది. అలాగే ఒక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సంబంధించి 4 lakhs ఉంది. సో మనకు 28 lakhs వరకు మనం ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు, క్లైమ్ చేసుకోవచ్చు. 54G కింద ఎంత క్లైమ్ చేసుకోవచ్చు? 28 lakhs. ఓకే, ఫస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 25 lakhs ఉంది కాబట్టి 28 lakhsలో ఫస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గురించి అంటే ప్రియారిటీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే ఫ్లాట్ రేట్ 20%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ రేట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో నార్మల్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి కంపెనీ కాబట్టి ఫ్లాట్ రేట్ 30%. ఒకవేళ 17-18 ప్రీవియస్ ఇయర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 400 crores ఉంటే అప్పుడు 25%, లేదంటే 30% అని ట్యాక్స్ రేట్ కంపెనీకి. సో ఫస్ట్ ప్రియారిటీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఇవ్వాలి, తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఇవ్వాలి. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 25 lakhs ఉంది కాబట్టి 28 lakhsలో 25 lakhs వరకు ఎగ్జామ్షన్ తీసుకోండి. మిగతా రిమైనింగ్ 3 lakhs అనేది 4 lakhs లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది కాబట్టి 3 lakhs యూజ్ చేసుకుంటే 1 lakh మీద 20%, అలాగే ఈ ఫర్నిచర్ మీద 1 lakh దాని మీద 30% పే చేస్తే తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. అది ఈ ప్రాబ్లం యొక్క ఇష్యూ, 7th ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఇష్యూ ఏంటి అంటే ఇన్సూరెన్స్ రిసిప్ట్స్ని మనం 6 lakhs అనేది రిసీవ్ చేసుకున్నాం. మామూలుగా ప్లాంట్ అండ్ మిషనరీకి 4 lakhs దాని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఓకే, 1st April 2019కి 2,08,800 అనేది రిటర్న్ డౌన్ వాల్యూ. ఓకే, ఇన్సూరెన్స్ ప్రొసీస్ మనకి ఎన్ని వచ్చినాయి? 6 lakhs వచ్చినాయి. సో 6 lakhsని సెక్షన్ 48 ప్రకారము, సెక్షన్ 45 సబ్సెక్షన్ 1A ప్రకారము క్యాపిటల్ గెయిన్ అనేది ఇన్సూరర్ నుంచి మనం రిసీవ్ చేసుకున్న మనీ కానీ ఆన్ అకౌంట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ క్యాపిటల్ గెయిన్గా ట్రీట్ చేస్తాం. కానీ క్యాపిటల్ గెయిన్ ఎంత అమౌంట్ అంటే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మాత్రం సెక్షన్ 48 ప్రకారము 6 lakhsని ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అంటే మనం ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఈ ప్రాబ్లంలో రిటర్న్ డౌన్ వాల్యూ 1st April 2019. సో 6 lakhs మైనస్ 2,08,800, 3,91,200 అనేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే, రైట్. ఒకసారి నెక్స్ట్ 9th ప్రాబ్లం ఒకసారి ఇష్యూ. 9th ప్రాబ్లం ఇష్యూ ఏంటంటే ల్యాండ్ ఉంటుంది, అంటే ఒక క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేస్తామంటే ఎస్, క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేసినప్పుడు ఆన్ డేట్ ఆఫ్ కన్వర్షన్ దాన్ని ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేస్తాం. మరి క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుందంటే ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేసినప్పుడు అది క్యాపిటల్ గెయిన్. ఓకే, ఈ సిచ్యువేషన్లో నెక్స్ట్ ఎప్పుడైతే స్టాక్ ఇన్ ట్రేడ్ సేల్ చేస్తారో, స్టాక్ ఇన్ ట్రేడ్ సేల్ చేసినప్పుడు అప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుంది. క్యాపిటల్ గెయిన్ అప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ 15 plots ఉన్నాయి. 15 plotsలో 10 plots సేల్ చేసాం. ఈచ్ ప్లాట్ 30 lakhs రూపీస్న 15 plots ఈచ్ కాస్ట్ 10 lakhs అంటే 150 lakhs అనేది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అలాగే 300 lakhs అనేది సేల్ ప్రొసీస్ ఎక్స్టెంట్ ఆఫ్ 10 plots అయితే. అంటే ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ని మనం ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్గా ట్రీట్ చేయాలి. సో 210 lakhs ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. మరి
కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏంటి ఎంత అంటే 35 lakhsకి 2004-05 నుంచి కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అప్లై చేస్తే మనకి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వస్తుంది. సో 210లో నుంచి ఆ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేస్తే మనకి క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే స్టాక్ ఇంట్రెంట్ సేల్ చేస్తారో అప్పుడు ఇప్పుడు 10 plots సేల్ చేశారు అంటే ప్రపోర్షనేట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అనేది మనం ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ అలాగే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేశారు. సో అంటే వితిన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే 54EC కింద డిడక్షన్ క్లైమ్ చేసుకోవచ్చు, ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. కానీ 54EC కింద ఎగ్జంప్షన్ మ్యాక్సిమం ఎగ్జంప్షన్ ఎంత అంటే 50 lakhs. అది అంటే సేమ్ ఇయరా లేదా పార్ట్లీ కరెంట్ ఇయర్ పార్ట్లీ నెక్స్ట్ ఇయరా లేదా అంటే వితిన్ 6 months. సో ఇక్కడ 50 lakhs 1 crore ఎగ్జంప్షన్ తీసుకోవచ్చా అంటే కాదు, మ్యాక్సిమం ఎగ్జంప్షన్ 50 lakhs. సో 50 lakhs వరకు ఎగ్జంప్షన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఈ ప్రాబ్లం యొక్క ఇష్యూ అది. ఇగో 210 lakhs ఇండెక్సేషన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. నెక్స్ట్ ప్రపోర్షనేట్, ఇప్పుడు 15 plots ఉన్నాయి. 15 plotsలో 10 plots అంటే 2/3 plots అనేవి సేల్ చేసాం. సో ప్రపోర్షనేట్ క్యాపిటల్ గెయిన్ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 123. దాంట్లో ప్రపోర్షనేట్ అంటే 82 lakhs 289 అనేది ప్రపోర్షనేట్ క్యాపిటల్ గెయిన్స్ అరైజ్ అయినట్టు, క్యాపిటల్ గెయిన్ అరైజ్ అయినట్టు. ఎగ్జంప్షన్ మ్యాక్సిమం 50 lakhs, మిగతాది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్రీట్ చేయొచ్చు. ఓకే, రైట్, అది ప్రాబ్లం యొక్క ఇష్యూ. నెక్స్ట్ నెక్స్ట్ 10th ప్రాబ్లం ఇష్యూ ఏంటంటే స్లంప్ సేల్. ఓకే, స్లంప్ సేల్ అన్నప్పుడు పాయింట్ ఏంటంటే ఇండెక్సేషన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇండెక్సేషన్ అప్లై అవుతుందంటే అప్లై కాదు, స్లంప్ సేల్కి ఇండెక్సేషన్ అనేది అప్లై కాదు అనేది పాయింట్. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ ఈ స్లంప్ సేల్ అన్నప్పుడు ఫస్ట్ నెట్వర్త్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. నెట్వర్త్ ఇప్పుడు యూనిట్ ఎన్ అనేది మనం సేల్ చేస్తున్నాం. సో యూనిట్ ఎన్ యొక్క నెట్వర్త్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంటే ఫిక్స్డ్ అసెట్స్ 5,50,000. ల్యాండ్ ఒకవేళ రీవాల్యుయేషన్ చేస్తే రీవాల్యుయేషన్ అమౌంట్ కన్సిడర్ చేయము. నెక్స్ట్ 43 subsection 6 ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం చెప్పిన రిటర్న్ ఆన్ వాల్యూ ఆఫ్ అసెట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం నెట్వర్త్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో డిప్రిషియబుల్ అసెట్స్ నాన్ డిప్రిషియబుల్ అసెట్స్ అంటే నాన్ డిప్రిషియబుల్ అసెట్స్ సంబంధించి ల్యాండ్, ఫిక్స్డ్ అసెట్స్ ల్యాండ్ యూనిట్ ఎన్. సో ల్యాండ్ 60 lakhs, రీవాల్యుయేషన్ అమౌంట్ 90 lakhs. మనం అమౌంట్ 60 lakhs కన్సిడర్ చేస్తాం నెట్వర్త్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. 460 lakhs నెక్స్ట్ అదర్ ఫిక్స్డ్ అసెట్స్లో 43 subsection 6 ప్రకారము 410 lakhs అనేది డిప్రిషియబుల్ అసెట్స్. ఓకే, డిప్రిషియబుల్ అసెట్స్ 410 lakhs, నాన్ డిప్రిషియబుల్ అసెట్స్ 60 lakhs, అదర్ అసెట్స్ 390 lakhs. ఈ మొత్తం టోటల్ యాడ్ చేసి అవుట్ సైడ్ లయబిలిటీస్ యూనిట్ ఎన్ 90 lakhs తీసేస్తే వచ్చేది నెట్వర్త్. ఓకే, రైట్. 880 lakhs అనేది ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. సో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ 880 మైనస్ ఆ నెట్వర్త్. సో నెట్వర్త్కి కాస్ట్ ఇండెక్సేషన్ అప్లై చేద్దామంటే లేదు, ఇండెక్సేషన్ అనేది అప్లై కాదు స్లంప్ సేల్కి అయితే. ఓకే, రైట్. సో యూనిట్ ఎస్టాబ్లిష్డ్ 2007, ఈవెన్ 2007 అయినా ఈవెన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయినా ఇండెక్సేషన్ అనేది అప్లై కాదు. ఓకే, రైట్. దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే, రైట్. స్లంప్ సేల్ అనేది సెక్షన్ 50B అనేది డిస్క్రైబ్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 11 క్వశ్చన్ నెంబర్ 11 ప్రాబ్లం నెంబర్ 11 యొక్క
ఇష్యూ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంటుంది, సేమ్ క్యాపిటల్ గెయిన్. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? హయ్యర్ ఆఫ్ లోయర్ ఆఫ్ స్టాండర్డ్ రెంట్ ఫెయిర్ రెంట్ తీసుకుంటాం. సో ఇక్కడ లోయర్ ఆఫ్ స్టాండర్డ్ రెంట్ ఫెయిర్ రెంట్ అంటే 2,50,000 2,80,000, సో 2,50,000. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎలా వస్తుంది అంటే హయ్యర్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అండ్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్. సో యాక్చువల్ రెంట్ ఎంత అంటే 3 lakhs. సో 2,50,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే 3 lakhs అనేది రెంట్. స్టాండర్డ్ డిడక్షన్ 30% సెక్షన్ 24 కింద మనం స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తాం. అంటే నెట్ యాన్యువల్ వాల్యూ గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మనము మున్సిపల్ ట్యాక్సెస్ ఈవెన్ అరియర్స్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్సెస్ అయినా మొత్తం మనం డిడక్షన్ అనేది మున్సిపల్ ట్యాక్సెస్ కింద ఇస్తాం. ఓకే, నెక్స్ట్ నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి మనం స్టాండర్డ్ డిడక్షన్ 30% ఇస్తాం. అలాగే ఎరియర్స్ ఆఫ్ రెంట్ కూడా సేమ్, అది సపరేట్గా డిడక్షన్. అగైన్ స్టాండర్డ్ డిడక్షన్ అనేది 30% ఎరియర్ ఆఫ్ రెంట్కి కూడా ఇస్తాం. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారో టువర్డ్స్ మేజర్ రిపేర్స్ టు ద ప్రాపర్టీ 1,50,000. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కూడా మనం డిడక్షన్ అనేది ఇస్తాం. సో ఇలా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ప్రాపర్టీని రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీని మనం అంటే కన్సిడరేషన్ మనకి 25 lakhs వచ్చింది అంటే గిఫ్ట్ ద్వారా మిస్టర్ సింగ్కి ఎస్ఎస్సి ఎవరంటే ఇక్కడ మిస్టర్ సింగ్కి ఫాదర్ ద్వారా గిఫ్ట్ ద్వారా ప్రాపర్టీ అనేది వచ్చింది. ఓకే, 1st March 2007 10th June 25 lakhs సేల్ చేశారు. అలాగే ఇక్కడ ఇండైరెక్ట్గా స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ ఇచ్చారు 3,90,000. సో 3,90,000 స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ 13% చొప్పున మనము క్యాలిక్యులేట్ చేస్తే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత వస్తుంది అంటే 30 lakhs వస్తుంది. సెక్షన్ 50 కింద మనము స్టాంప్ డ్యూటీ వాల్యూ యాక్చువల్ సేల్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అనేది ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్గా ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత అంటే 30 lakhs. సో 30 lakhs. సో ఎగ్జామ్షన్ మనం 54 కింద ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే ఇక్కడ టూ అడ్జసెంట్ ప్లాంట్స్. సో సేమ్ మనం ఒక కేసులో మనం రిఫర్ చేసుకుంటే కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వర్సెస్ డి ఆనంద్ బసప్ప, ఆ కేసులో మనం రిఫర్ చేసుకుంటే సో ఇక్కడ టూ అడ్జసెంట్ ప్లాంట్స్ అయినా వాటిని 1 రెసిడెన్షియల్ హౌస్గా ట్రీట్ చేసి మనం 8 lakhs 7 lakhs 15 lakhs అనేది ఎగ్జామ్షన్ 54 కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నేషనల్ హైవే NHAI బాండ్స్లో కూడా 10 lakhs ఇన్వెస్ట్ చేశారు 1st February. సో విత్ ఇన్ 6 months కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా అని ఒకసారి చూసుకుంటే మనం 10th June 2019 ప్రాపర్టీ సేల్ చేశారు. ఓకే, 10th June 19. 10th October 2019 పర్చేజ్ చేశారు, బాండ్లో ఇన్వెస్ట్ చేశారు. పేమెంట్ ఇక్కడ ఇంపార్టెంట్, పేమెంట్ చేశారా లేదా అంటే NHAI బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. అలాట్మెంట్ చేశారా లేదా అనేది అది ఇర్రిలవెంట్ పాయింట్. ఇక్కడ 10 lakhs ఇన్వెస్ట్ చేశారు అమౌంట్. సో ఎగ్జామ్షన్ అనేది అంటే విత్ ఇన్ 6 monthsలో ఇన్వెస్ట్ చేశారు, అలాగే 10 lakhs అమౌంట్ పే చేశారు. కానీ అలాట్మెంట్ అనేది 1st February హ్యాపీ అయింది కాబట్టి అలాట్మెంట్ని మనం కన్సిడర్ చేయం, కానీ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి సో ఎగ్జామ్షన్ అనేది 10 lakhs ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు 54 EC కింద. అబౌవ్ 8 lakhs 7 lakhs అని 54 కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 1,25,000కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎప్పటి నుంచి అప్లై చేస్తుంటే 1st March 1st March 6 7 సంబంధించి. సో ఇది ప్రాబ్లం యొక్క ఇష్యూ. ఓకే, నెక్స్ట్ 12th ప్రాబ్లం డీమెర్జ్డ్. ఇక్కడ SS ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఒక డీమెర్జ్డ్ కంపెనీ, ఒక రిజల్టింగ్ కంపెనీగా ఒక యూనిట్ని అంటే డీమెర్జ్డ్
ఇది ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేస్తామంటే రిజల్టెంట్ కంపెనీ కూడా ఇండియన్ కంపెనీ అయితే అప్పుడు అది ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేయము. ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేయకపోతే క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ కాదు. ఇక్కడ రిజల్టింగ్ కంపెనీ ఆర్వి ప్రైవేట్ లిమిటెడ్, రిజల్టింగ్ కంపెనీ ఇండియన్ కంపెనీ. సో ఇక్కడ ఇది ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేయము. ఇక్కడ డస్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ డీమెర్జర్ అట్రాక్ట్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ అంటే ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ అనేది హ్యాపెన్ కాదు. అలాగే క్యాపిటల్ గెయిన్ ఏమైనా అరైజ్ అవుతుందంటే అరైజ్ కాదు. కంప్లీట్ ద క్యాపిటల్ గెయిన్ దట్ కుడ్ అరైజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఎన్కే ఆన్ రిసిప్ట్ ఆఫ్ షేర్స్. ఇక్కడ ఆర్వి ప్రైవేట్ లిమిటెడ్ ఇష్యూ చేసిన షేర్స్ మిస్టర్ ఎన్కేకి ఇష్యూ చేసినా అది ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేయము. ఈ సిచ్యువేషన్లో ఆర్వి ప్రైవేట్ లిమిటెడ్ క్యాపిటల్ గెయిన్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 2 సిచ్యువేషన్లో. ఓకే. థర్డ్ సిచ్యువేషన్ ఒకవేళ మిస్టర్ ఎన్కేకి ఫస్ట్ మిస్టర్ ఎన్కేకి 25,000 ఈక్విటీస్ చేస్తున్నాయి ఎస్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్లో. దాని కాస్ట్ ఎంత అంటే 6,02,405 ఎక్వైర్ చేశాడు. తర్వాత ఆర్వి ప్రైవేట్ లిమిటెడ్ రిజల్టింగ్ కంపెనీ నుంచి 50,000 ఈక్విటీస్ రిసీవ్ చేసుకున్నాడు. 50,000 ఈక్విటీస్ రిసీవ్ చేసుకున్నాడు అంటే ఇక్కడ ప్రపోర్షనేట్ అంటే నెట్ బుక్ వాల్యూ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్గా మనము ఇక్కడ 8 lakhs అనేది సేల్ కన్సిడరేషన్. ఓకే. అంటే బిఫోర్ డీమెర్జర్ కంపెనీకి ఉన్న నెట్వర్త్ ఎంత అంటే 40 crores. నెట్ బుక్ వాల్యూ డీమెర్జర్ ద్వారా బుక్ వాల్యూ ఎంత అంటే 10 crores. ఓకే. 10 crores బుక్ వాల్యూ ద్వారా 10 crores. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ సిచ్యువేషన్లో ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో మిస్టర్ ఎన్కేకి క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుంది. క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాపిటల్ గెయిన్ ఎంత అంటే 8 lakhs అనేది ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. మరి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏంటంటే 6 lakhs ఇంటూ 10 crores బై 40 crores చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వస్తుంది. ఈ సేల్ కన్సిడర్ 8 lakhs నుంచి ఆ అమౌంట్ తీసేస్తే మనకి క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ will the sale of shares మిస్టర్ ఎన్కే సేల్ చేసినప్పుడు అంటే మిస్టర్ ఎన్కే షేర్స్ సేల్ చేశారు కదా, దీని ఎఫెక్ట్ ఏమన్నా ఎస్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్కి డిమెర్జ్డ్ కంపెనీకి రిజల్టింగ్ కంపెనీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు అనేది కన్క్లూజన్ పాయింట్. నెక్స్ట్ ఒకసారి 13 క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ సేమ్ స్లంప్ సేలే, సేమ్ నెట్వర్త్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ కన్సిడరేషన్ ఏంటి సేమ్ ప్రీవియస్ క్వశ్చన్. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్లంప్ సేల్. ఓకే. దాని రిలేటెడ్ 4% డిస్కౌంట్ ఒకవేళ పేమెంట్ అనేది 1st April 2020 30th April 2020 లోపుగిన పేమెంట్ హ్యాపెన్ అవుతే 4% డిస్కౌంట్ అనేది ఇస్తారు బయ్యర్కి. లేదు బిఫోర్ పే చేస్తే డిస్కౌంట్ ఏమీ రాదు అనేది ఇక్కడ ఇష్యూ. ఒకవేళ ఇంకొక ఇష్యూ ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ 4% 3% డిస్కౌంట్ ఇస్తే ట్రీట్మెంట్ ఎలా అనేది 2 ఉన్న ఇష్యూస్ ఇక్కడ. సో ఆ 2 ఒకసారి మనం చూస్తే ఇక్కడ యూనిట్ ఏ యూనిట్ బి జేబీ ఆప్టికల్స్ లిమిటెడ్కి 2 యూనిట్లు ఉన్నాయి. సో యూనిట్ బి అనేది మొత్తం సేల్ చేయాలనుకుంది. సో ఇది స్లంప్ సేల్. మరి 1st April 2017. సో 31st March 2020కి 3 years మోర్ దాన్ 36 months ఉంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్గా ట్రీట్ చేస్తాం. మోర్ దాన్ 36 months ఉంటే హోల్డింగ్ పీరియడ్ అనేది మోర్ దాన్ 36 months. 31st March 2020లో పేమెంట్ చేస్తే అప్పుడు అది 36 months అనేది సాటిస్ఫై కాలేదు కాబట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అన్నప్పుడు కంపెనీ అనేది 30% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో అందుకు ఏది
4% అంటే ఏది బెనిఫిట్ అనేది ఇక్కడ మనము ఇవ్వాల్సిన అడ్వైజ్. ఒకసారి చూస్తే డిస్కౌంట్, సేల్ ఆఫ్టర్ డిస్కౌంట్. సో ఇక్కడ 4% వస్తుంది. సో 4% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల సేల్ కన్సిడరేషన్ నెట్వర్త్. ఇక్కడ ఫస్ట్ సేల్ బిఫోర్ అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, సో 30% ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. ఆఫ్టర్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో మనం క్యాష్ ఫ్లో ఎలా వస్తుందంటే నెట్ సేల్ కన్సిడరేషన్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే మనకి నెట్ క్యాష్ ఫ్లో. ఇప్పుడు నెట్ క్యాష్ ఫ్లో బిఫోర్ 31st March 20 అయితే 2,07,000, 2,07,84,000. రెండు కంపేర్ చేసుకుంటే నెట్ క్యాష్ ఫ్లో అనేది సేల్ ఆఫ్టర్ 31st March 2020 అనేది మోర్. అది 3%. ఇందాక నేను ఇప్పుడు చెప్పింది ఒకవేళ 3% అయినప్పుడు అది 4% అయినప్పుడు అమౌంట్ ఎంత అంటే 4% అయినప్పుడు సేల్ బిఫోర్ 31st March 2020 2,07,84,000. సేల్ ఆఫ్టర్ 2,06,043. అంటే మనకి దీన్ని బట్టి మనకి ఏది బెనిఫిట్ అంటే ఒకవేళ 4% డిస్కౌంట్ తీసుకునేటప్పుడు సేల్ పేమెంట్ అనేది 31st March 20 బిఫోర్ చేస్తే అది బెనిఫిట్. ఒకవేళ 3% డిస్కౌంట్ తీసుకుంటే ఆఫ్టర్ పే చేస్తే సరిపోదు. ఆఫ్టర్ 31st March 20 పే చేస్తే బెనిఫిట్ ఉంటుందని కన్క్లూజన్ పాయింట్. ఓకే, రైట్. నెక్స్ట్ 14th ప్రాబ్లం యొక్క ఇష్యూ ఏంటంటే ఇది కూడా సేమ్ స్లామ్ సేలే. ఇక్కడ సాఫ్ట్వేర్ యూనిట్, హార్డ్వేర్ యూనిట్. సో సాఫ్ట్వేర్ యూనిట్ని సేల్ చేయాలనుకుంటున్నారు. కన్సిడరేషన్ మాత్రం 385 lakhs. హోలీ ఓనర్డ్ సబ్సిడీ కంపెనీకి ఇక్కడ 74%, అంటే 74% అనేది పీక్యూఆర్ లిమిటెడ్కి ఎస్ లిమిటెడ్లో ఉన్న షేర్ 74% అనేది. అంటే ఎస్ లిమిటెడ్ అనేది పార్ట్లీ ఓనర్డ్ సబ్సిడీ పీక్యూఆర్కి, ఇంకొక 26% యాడ్ అవుతే 100%. సో ఎస్ లిమిటెడ్ అనేది హోలీ ఓనర్డ్ సబ్సిడీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ కాదు. కానీ పార్ట్లీ ఓనర్డ్ సబ్సిడీకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేస్తాం. కానీ స్లమ్ సేల్ అన్నప్పుడు ఇండెక్సేషన్ అనేది అప్లై చేయము. అంటే ఈవెన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయినా అది పాయింట్ ఇక్కడ. ఓకే, సేమ్ నెట్వర్త్ క్యాల్కులేట్ చేస్తాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20%, 7% సర్చార్జ్ 7% అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1 crore ఎక్సీడ్ అయింది కాబట్టి 7% సర్చార్జ్, అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది యాడ్ చేస్తారు. రైట్. నెక్స్ట్ ఓకే, రైట్. ఇవి ప్రాబ్లమ్స్. రైట్, థ్యాంక్ యూ.